హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేత ప్రకాష్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ. ఇది అచ్చం బండి మీద లాంటి టేస్ట్ రావాలంటే తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయినట్టయితే సేమ్ టేస్ట్ టెక్స్చర్ వస్తాయి. మరి ఎలాగో చూద్దామా? ముందుగా ఒక కప్పు శనగపప్పుని 4 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. పప్పు అనేది మనకు బాగా నానిపోయాక దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అనేది రిమూవ్ చేసి ఇలా పక్కకు తీసుకోవాలి. దీంట్లోంచి ఒక పిరికెడు పప్పు తీసి వేరొక గిన్నెలో వేసుకొని మిగిలిన పప్పు అనేది మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో 2 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్క వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పిండి అనేది మనం బాగా మెత్తగా చేసుకోవద్దండి, బరకగా ఉంటేనే వడల టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా రెడీ చేసిన పిండిని ముందుగా బౌల్ తీసుకున్నాం కదా, దాంట్లో ఈ పిండిని పూర్తిగా వేయండి. వేశాక దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి. బియ్యపిండి అనేది ఆప్షనలేనండి, కానీ వేయడం వల్ల వడల టేస్ట్ చాలా బాగా ఉంటాయి. దాంట్లో సన్నగా తరిగిన కరివేపాకు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ ఏమీ వేయనవసరం లేదు. మనం దీంట్లో ఉన్న తేమతోనే పిండి అనేది చక్కగా బైండ్ అవుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని మనం ఒక చిన్న ఉండల్లా తీసుకోవాలి. ఇలా ఉండల్లా తీసుకొని బాల్లో చేసుకొని మన అరచేతిలో కొంచెం ప్రెస్తో ఇలా ప్రెస్ చేయండి. ఇలా చేసామంటే మనకు టిక్కీస్ షేప్లో వస్తాయండి ఈ వడలు. ఈ వడల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకున్న నూనెలో వేయండి. నూనె అనేది బాగా వేడెక్కినట్టయితే తొందరగా పైన కలర్ చేంజ్ అవుతాయి, లోపల ఉడకవండి. ఇలా మనం లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై అయ్యాకనే రెండో సైడ్ తిప్పివేయండి. ఇలా వెంటనే వేయడం వల్ల మనకు వడలు అనేది పగిలిపోతాయి. ఇలా స్పూన్ హెల్ప్తో మనం టర్న్ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత రెండో సైడ్ కాల్చుకుంటే మనకు లోపలి దాకా బాగా కుక్ అవుతాయి. మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేస్తే వడలు అనేవి చక్కగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతాయో ఇంకా మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలానే మనం మరికొన్ని వడల్ని కూడా వేసుకుందాం. ఈ వడలు అనేవి మనకు ఎక్కువ ఆయిల్ పీల్వవు కాబట్టి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవచ్చండి. లేకపోతే లంచ్ టైంలో రసంతో కానీ సాంబార్తో కానీ కూడా చాలా బాగుంటాయి. మరి ఈ ఈజీగా చేసుకునే వడలు మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా రెడీ అయిపోయాయి చూడండి, యమ్మీ యమ్మీ క్రిస్పీగా ఉండే మసాలా వడ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.